Yeah, come on, start. Good morning, sir. Good morning, sir, and good morning to all my dear friends. Welcome to my presentation. First of all, introduce myself. My name is Dharani from K1CA section. My topic is ledger. Ledger అంటే ఆవర్జ. లెడ్జర్ పుస్తకం. లెడ్జర్ గురించి తెలుసుకునే ముందు మనం దాన్ని తయారు చేయడానికి ప్రధాన కారణమైన జర్నల్ గురించి తెలుసుకుందాం. చిట్టాపద్దులు ఉంటేనే మనం ఆవర్జ ఖాతాను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జర్నల్ గురించి ముందు తెలుసుకుందాం. జర్నల్ ఈజ్ ఏ డైలీ రికార్డ్. చిట్టా అనేది రోజువారీ వ్యవహారాలను నమోదు చేసే పుస్తకం. జర్నల్ ఈజ్ ఏ డైలీ రికార్డ్ ఆఫ్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్. వ్యాపార సంస్థలో నిర్వహించిన అన్ని రకాల వ్యాపార వ్యవహారాలను నమోదు చేసేదే చిట్టా. In the journal, all are recorded. It means in the journal, all transactions relating to person, expenses, assets, liabilities and incomes are recorded. ఈ చిట్టాలో అన్ని వ్యవహారాలను నమోదు చేస్తారు. అన్ని వ్యవహారాలు అంటే వ్యక్తులకు సంబంధించినవి, ఖర్చులకు సంబంధించినవి, ఆస్తులకు సంబంధించినవి, అప్పులకు సంబంధించినవి మరియు ఆదాయాలకు సంబంధించిన వ్యవహారాల్ని నమోదు చేస్తారు. జర్నల్ డస్ నాట్ గివ్ ఏ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ద ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఆఫ్ బుక్ కీపింగ్. It doesn't give the information about the complete properties, liabilities, proprietorship accounts, and expenses and incomes at a glance at a place. ఈ చిట్టా అనేది బుక్ కీపింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలను లేదా ప్రాథమిక అంశాలను మనకు ఒకే చోట అందించలేదు. అంటే వ్యాపారానికి సంబంధించిన ఆస్తులు ఏమున్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి, లేదా ఆ యాజమాన్యానికి సంబంధించిన ఖాతాల సమజ సారాంశం ఏమిటి, మూలధనం పెరిగిందా తగ్గిందా, వీళ్ళ ఖర్చులు మరియు ఆదాయాలకు సంబంధించిన మొత్తాన్ని ఒకే చోట ఈ చిట్టాలో మనం పొందలేం. మనం జర్నల్లో ఏం చేస్తాం, చిట్టా పత్తులు రాయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ దాంట్లో ఖాతాను తయారు చేసే అవకాశం ఉంటుందా? ఉండదు. బట్ for the disadvantages or limitations of the journal, we have an answer in the name of ledger. చిట్టాలో మనకి ఏవైతే సమస్యలు ఉన్నాయో లేదా అక్కడ ఏవైతే లోపాలు ఉన్నాయో లేదా పరిమితులు ఉన్నాయో వాటిని మనం ఈ ఆవర్జానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్. The mechanics of collecting, assembling, and summarizing all transactions of similar nature at one place can better be served by a book known as ledger, that is a classified head of accounts. చిట్టాలో మనం ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో లేదా ఏవైతే అక్కడ మనకి పరిమితులు ఉన్నాయో ఆ పరిమితులు అవుతుంది. అంటే ఇక్కడ ఏ ఖాతా లేదా ఆస్తి యొక్క నికర విలువ ఎంత ఉంది, మొత్తం ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ ఆవర్జ మనకు సహాయపడుతుంది. ఇక్కడ ఏంటి, ఆస్తికి సంబంధించిన ఖాతాకి సంబంధించిన వివరాలని ఒకే చోట నమోదు చేస్తాం. నిర్దిష్టమైన కాలంలో ఎప్పుడప్పుడు ఎంతకు అమ్మినామో ఇంకా మిగిలిన ఏమున్నాయి అని పూర్తి సారాంశం మనకు ఈ ఆవర్జాతో మనకు లభ్యమవుతుంది. అవునా కాదా? నెక్స్ట్, ఫీచర్స్ ఆఫ్ లెడ్జర్. లెడ్జర్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ బుక్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అన్ ఎంటర్ప్రైజ్. ఆవర్జ అనేది వ్యాపార సంస్థ యొక్క ప్రాథమిక లేదా ప్రధాన పుస్తకం. ఎందుకంటే చిట్టా పద్దులు, జర్నల్ ఎంట్రీస్ మనం ఏమైతే తయారు చేసింటామో దాంట్లో ప్రతి ఒక్కటి దానికి అనుగుణంగా ఒక ఖాతాను తయారు చేస్తాం. కాబట్టి ఇది సంస్థ యొక్క ప్రధాన పుస్తకం. దీన్ని ముగింపు ఖాతా అని కూడా అనుకోవచ్చు. చిట్టా పద్దులో ప్రతి ఒక్క వ్యవహారానికి లేదా సంఘటనకి సంబంధించిన ప్రతి ఒక్క ఖాతాను మనం తయారు చేస్తాం.
అలానే లాస్ట్ లో కూడా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంస్థకు సంబంధించిన మొత్తం వివరాలన్నీ ఒకే పుస్తకంలో మనం నమోదు చేయబడి ఉంటాయి. కాబట్టి దాన్ని ముగింపు ఖాతా అని కూడా అనుకోవచ్చు. ఇట్ ఈస్ రైట్లీ కాల్డ్ యాజ్ ద కింగ్ ఆఫ్ బుక్స్. ఈ ఆవర్జాన్ని మనం కింగ్ ఆఫ్ బుక్స్ గా కూడా చెప్పుకుంటాం. అన్ని పుస్తకాలు, అన్ని ఖాతాలు ఇందులో ఉంటాయి. ఆస్తుల ఖాతాలు ఉంటాయి, అప్పుల ఖాతాలు ఉంటాయి, వసూళ్ళు అంటే మనకు రావాల్సినవి, మనం చెల్లించాల్సినవి ఉంటాయి. అట్లా అన్ని వ్యాపారానికి సంబంధించిన అన్ని ఖాతాలు ఇందులో ఉంటాయి. కాబట్టి దీన్ని మనం సహజంగా కింగ్ ఆఫ్ బుక్స్ గా చెప్పుకోవచ్చు కదా. అందులో అభ్యంతరం ఏమి ఉండదు. మనకు సంబంధించిన మొత్తం సమాచారం ఇందులో ఉంటుంది. నెక్స్ట్, లెడ్జర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ అకౌంట్స్. ఈ ఆవర్జ అనేది అనేక రకాల ఖాతాల కలయిక. ఇప్పుడే చెప్పుకున్నాం, అన్ని అకౌంట్ పర్సన్స్ కానీ, ఇన్కమ్స్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, ఏవైనా కానీ అన్ని ఖాతాలు, దానికి సంబంధించిన అన్ని సమాచారం ఇందులోనే ఉంటుంది. నెక్స్ట్, లెడ్జర్ కంటైన్స్ ద వేరియస్ అకౌంట్స్. ఇట్ మీన్స్ లెడ్జర్ కంటైన్స్ ద వేరియస్ అకౌంట్స్, personal accounts, real accounts, nominal accounts, in which all business transactions entire recorded. ఈ ఆవర్జాలు వ్యాపార సంస్థకు సంబంధించిన అన్ని రకాల ఖాతాలు ఇందులో ఉంటాయి. అంటే అవి వ్యక్తిగత ఖాతాలు కావచ్చు, వాస్తవిక ఖాతాలు కావచ్చు, మరియు నామమాత్ర ఖాతాలు ఈ యొక్క ఆవర్జాలో నమోదు చేయబడతాయి. నెక్స్ట్, the main function of the ledger is to classify and summarize all items appearing in journal at the end of the accounting period. ఈ ఆవర్జ యొక్క మరొక లక్షణం ఏంటంటే, మరొక ముఖ్య విధి ఏంటంటే, వ్యాపార సంస్థలకు సంబంధించిన అన్ని రకాల వ్యవహారాల్ని విభజించి, వర్గీకరించి, అదే విధంగా సంక్షిప్తపరిచి వ్యాపార సంస్థ యొక్క చిట్టా పద్దులో ఏ వ్యవహారాలు ఉన్నాయో వాటన్నింటినీ ఈ అకౌంటింగ్ పీరియడ్ ఆఖరి తేదీన సహజంగా వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆవర్జ మనకు అందిస్తుంది. అంతే కదా, ఖాతా తయారు చేసిన తర్వాత లాస్ట్ మనం ముగింపు ఖాతా బ్యాలెన్స్ షీట్ వేస్తామా లేదా? అలా వేసినప్పుడు దాని యొక్క లాభం ఎంత, నష్టం ఎంత అనేది మనకి తెలిసిపోతుంది. నెక్స్ట్, each account contains the complete information of all transactions relating to it. వ్యాపార సంస్థకు సంబంధించిన అన్ని రకాల వ్యాపార వ్యవహారాల యొక్క పూర్తి సమాచారాన్ని ఈ మనకు అందిస్తుంది. ఇలా ఖాతాలు తయారు చేసినప్పుడు యొక్క సంస్థ యొక్క లాభం ఏంటి, నష్టం ఏంటి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేది మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. నెక్స్ట్, ఆవర్జ తయారు చేసినామంటే దానివల్ల లాభం ఉంటుందనే కదా తయారు చేయడం. కాబట్టి ఆవర్జ యొక్క లాభాలు ఏంటో చూద్దాం. అడ్వాంటేజెస్ ఆఫ్ ఏ లెడ్జర్. ఇట్ ప్రొవైడ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ అకౌంట్స్ ఇన్ వన్ బుక్. ఈ ఆవర్జ అనేది అన్ని రకాల ఖాతాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ ఆవర్జ మనకు అందిస్తుంది. ఎనీబడీ సే, నేను ఒకటి అడుగుతాను, చెప్పండి, ఆవర్జ అనేది ఒక పుస్తకమా, రెండు పుస్తకాలా? ఎవరైనా చెప్పొచ్చు, క్వశ్చన్ అడుగుతుంది ధరణి. ఆవర్జ అనేది ఒక పుస్తకమా, రెండు పుస్తకాలా? ఒక పుస్తకం. కాబట్టి సో కరెక్ట్. ఆవర్జ అనేది ఒక పుస్తకమే అయినప్పటికీ అన్ని రకాల ఖాతాలకు సంబంధించిన పూర్తి సమాచారం మనకు ఒకే పుస్తకంలో అందుతుంది. ఆవర్జ వల్ల మనకి ఇదొక బెనిఫిట్, ప్రయోజనం. అన్ని బుక్కులు తయారు చేసుకోవాలంటే కాదు, కానీ ఒకే బుక్కులోనే అన్ని ఖాతాలకు సంబంధించిన వివరాలు మనకు తెలుస్తాయి. ఇదొక బెనిఫిట్ అన్నమాట లెడ్జర్ వల్ల. నెక్స్ట్, it enables the ascertainment of the main items of revenues and expenses. ఆదాయం మరియు వ్యయానికి సంబంధించిన లేదా ఖర్చుకు సంబంధించిన పూర్తి వివరాలను మనం పొందడానికి, ఈ నికర మొత్తం ఎంత ఉంది అనేది పొందడానికి ఈ ఆవర్జామాన్ని అనేది మనకు ఉపయోగపడుతుంది. అంతే కదా, ఖర్చులు ఏమున్నాయి, ఇన్కమ్స్ ఏమున్నాయి అనేది తెలుసుకోవడానికి, లేదా ఎవరి నుంచి అయినా మనం డబ్బులు వసూలు చేసుకోవడానికి, లేదా మనం చెల్లించాల్సినవి ఏమున్నాయి అనేది తెలుసుకోవడానికి, మనకి ఆదాయం రావడానికి ఈ ఆవర్జ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇట్ ఎనేబుల్స్ ద అసర్టైన్మెంట్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఈ ఆవర్జ అనేది మన వ్యాపార సంస్థలో ఉన్న వివిధ ఆస్తులు మరియు అప్పులకు సంబంధించిన పూర్తి వివరాలను లేదా నికర మొత్తాన్ని
తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. అదే సంస్థలో ఉన్న అప్పులు కానీ ఆస్తులు కానీ ఎంత ఉన్నాయి, ఎంత లాభం, ఎంత నష్టం, ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి, మొత్తం దాని నికర మొత్తం అనేది తెలుసుకోవడానికి ఈ యావర్జ సహాయపడుతుంది. నెక్స్ట్, ఇట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. ఈ యావర్జ అనేది మనకు ముగింపు లెక్కలని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అంతే కదా, ఖాతా తయారు చేసి లాస్ట్ ముగింపు ఖాతా తయారు చేస్తామా లేదా? చేసినప్పుడు అనుకుంటానే చేయగలుగుతామా? డైరెక్ట్ ముగింపు ఖాతా వేసే అవకాశం ఉంటుందా? ఉండదు. అది వేయాలంటే మనకేం అవసరం? లెడ్జర్, దాని యొక్క ఖాతాలు, ఏమేం ఖాతాలు ఉన్నాయో అవన్నీ అవసరం. అవి ఉంటేనే మనం ముగింపు ఖాతాని తయారు చేయడానికి. ఆ ఖాతాలు తయారు చేయడానికి మనకి ఏం అవసరం? అవసరం కాదు, ఆవర్జాలనే ఆ ఖాతాలు తయారు చేయాలంటే మనకి ఏముండాలా? వ్యవహారాల జర్నల్ ఎంట్రీస్, చిట్టా పద్దులు. అవి ఉంటేనే ఖాతాలు తయారు చేయడం. ఖాతాలు ఉంటేనే ముగింపు ఖాతాను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే స్టార్టింగ్ జర్నల్ గురించి చెప్పిన. ఓకే, నెక్స్ట్ ఫార్మాట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్. ఇక్కడ చూసినట్లయితే లెడ్జర్ యొక్క ఫార్మాట్ ఏముంది? ఇక్కడ నేమ్ ఆర్ టైటిల్ ఆఫ్ ద అకౌంట్. ఏదైనా క్యాష్ అకౌంట్ కానీ లేకుంటే వేరే వాళ్ళ అకౌంట్ తయారు చేసేటట్టుంటే వారి పేరు రాస్తాం. నెక్స్ట్, ఎడం వైపున డెబిట్, కుడి వైపున క్రెడిట్ అనేటివి ఉంటాయి. చూసారా ఫార్మాట్? డేటు, పర్టికులర్స్, ఇక్కడ జర్నల్ ఫోలియో. అక్కడ అంటే జర్నల్ ఫోలియో ఎందుకంటే అక్కడ ఏ పేజీలో అయితే ఆ వ్యవహారం ఉందో అనేది చెప్పబడుతుంది. నెక్స్ట్, అమౌంట్. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి అమౌంట్ ఇచ్చింటారు కాబట్టి దాని యొక్క మొత్తం అమౌంట్ కాలంలో వేస్తాం. ఇక్కడ డెబిట్, క్రెడిట్ వైపున డేటు, పర్టికులర్స్, ఫోలియో, అమౌంట్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్, ఈ కాలమ్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఉన్నాయి, దాని గురించి తెలుసుకోవాలి కదా. కాలమ్స్ ఇన్ లెడ్జర్. నెక్స్ట్, డేట్. దిస్ కాలమ్ బేసికల్లీ డిపిక్ట్స్ ద డేట్ ఆన్ విచ్ ద ట్రాన్సాక్షన్ టుక్ ప్లేస్. ఈ డేట్ కాలం ఏం చెప్తుందంటే, ఏం చూపిస్తుందంటే ఆ యొక్క ఏదైనా ఒక యొక్క వ్యవహారము ఏ తేదీన జరిగిందో ఆ తేదీన ఆ రోజుని మనం తేదీ వరుసలో వేస్తాము. అంతే కదా, వేస్తుంటాం కదా. ఓకే, నెక్స్ట్, పర్టికులర్స్. దిస్ షోస్ ద నేమ్ ఆఫ్ ది రిలవెంట్ అకౌంట్ విచ్ ద ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్. వివరాల వరుసలో మనం ఏం చేస్తామంటే, ఈ వివరాల వరుసలో ఏ అంశం అయితే, ఏ వ్యవహారం అయితే ఆ చిట్టా పద్దు ద్వారా ఎఫెక్ట్ అయ్యిందో దాని పేరు రాస్తాం. ఎఫెక్ట్ అవడం అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్నిచర్ కొన్నాం అనుకో, చిట్టా పద్దు ఏమొస్తుంది? కరెక్ట్. ఫర్నిచర్ అకౌంట్ లో ఇప్పుడు ఫర్నిచర్ కొన్నామా అనేది మెయిన్ సబ్జెక్ట్ అన్నమాట. ఫర్నిచర్ కొన్నాం, మరి ఫర్నిచర్ అకౌంట్ ఖాతా తయారు చేసేటప్పుడు దానికి సంబంధించిన వివరాలు రాస్తాం. ఏం రాస్తాము? అదే దాని ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది మీ దేని ఖాతా? మెషినరీ ఫర్నిచర్ ఖాతా. కరెక్ట్. అట్లా చిట్టా పద్దులో మనం ఏమైతే వ్యవహారం ఉంటుందో దాన్ని ఎఫెక్ట్ చేసేది ఫర్నిచర్. దానికి సంబంధించిన వివరాలను ఇక్కడ రాస్తాం. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆస్తి కొన్నాం అనుకోండి, అదే ఫర్నిచర్. మనకి ఆస్తి వచ్చింది కాబట్టి ఆస్తి ఖాతాలో దానికి సంబంధించిన వివరాలు మనం రాయాలి కదా. ఇంతకు ముందు మీరు చెప్పిండేదే. కరెక్ట్, అదే రాయాల. ఓకే, నాకు ఒక డౌట్ ఇక్కడ. మెషినరీ అకౌంట్ లో టు క్యాష్ అనే ఎందుకు రాయాలి, బై క్యాష్ అని ఎందుకు రాయకూడదు? ఎవరైనా చెప్తారా? మనం కొంటున్నాము కాబట్టి గూడ్స్ కి నేమ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మెషినరీ అకౌంట్ తయారు చేస్తాము, దాంట్లో టు క్యాష్ అనే ఎందుకు రాయాలా? బై క్యాష్ అని క్రెడిట్ సైడ్ రాసుకోవచ్చు కదా అంటున్నా. ఎవరైనా క్యాష్ వెళ్ళిపోతుంది కదా సంస్థ నుంచి నగదు వెళ్ళిపోతుంది కాబట్టి నగదు వెళ్ళిపోతుంది, మిషనరీ వస్తుంది. వచ్చే వాటిని డెబిట్ చేయాలి, వెళ్ళే వాటిని క్రెడిట్ చేయాలి. నామినల్ రూల్స్ ప్రకారం. రియల్ అకౌంట్ ప్రకారం. ఓకే, థ్యాంక్ యూ. నేను చెప్తా. ఇప్పుడు మెషినరీ అకౌంట్ పర్చేస్డ్ మెషినరీ ఫర్ క్యాష్ 2000, మెషినరీ అకౌంట్ డెబిట్ 2000, టు క్యాష్ అకౌంట్ 2000 చేసినామా? మెషినరీ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. మెషినరీ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఇప్పుడు నేను
క్యాష్ అకౌంట్ ఖాతాదారుడి, మీరు మెషినరీ అకౌంట్ ఖాతాదారుడి. మీ నుంచి నేను మెషినరీ కొన్నాను. మెషినరీ కొన్నప్పుడు మీకు ఏమొస్తుంది? క్యాష్ వస్తుంది. నీ క్యాష్ వచ్చినా నువ్వేం చేసుకుంటావు? నేను నీకు క్యాష్ ఇస్తున్నానంటే నువ్వు అప్పుడు ఏం చేస్తావు? అట్ ది సేమ్ టైం చేస్తాము. తీసుకున్న దాన్ని ఏం చేస్తాము? తీసుకున్న వాళ్ళు ఏమంటారు? డెబిట్ చేస్తాం. కరెక్ట్. అది మనం దేన్నైతే కొంటున్నామో దాన్ని కొన్నప్పుడు మనకు వచ్చే ఆదాయాన్ని డెబిట్ చేస్తాం. డెబిట్ వస్తుంది, వచ్చేదాన్ని డెబిట్ చేయాలా, పోయేదాన్ని క్రెడిట్ చేయాలని మీరే చెప్పినారు. ఖాతాలో నీకు క్యాష్ వస్తుంది కాబట్టి ఏం చేయాలా? డెబిట్ చేయాలా. అట్ ది సేమ్ టైం నేను క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు నాకు క్యాష్ పోయింది. దేనికోసం ఎక్స్పెండ్ చేసినాను? మెషినరీ కోసం రాసుకుంటా నేను క్యాష్ లో. ఎటు సైడ్ రాసుకుంటా? క్యాష్ లో. క్యాష్ క్రెడిట్ సైడ్ రాసుకుంటా. మిషనరీ అని క్రెడిట్ సైడ్ రాస్తారు. ఓకే, థ్యాంక్ యూ. అదే పాయింట్. ఎందుకు డెబిట్ రాయాలా, ఎందుకు క్రెడిట్ రాయాలా? మనకి రావాల డౌట్, ఎందుకు డెబిట్ లోనే రాయాలా? బై క్యాష్ అని రాసుకోవచ్చు కదా. కానీ దాని ఆన్సర్ ఇది. మనకి వస్తే డెబిట్ చేస్తాం, అదే విధంగా మనకి క్యాష్ పోతే క్రెడిట్ చేస్తాం. ఓకే ఓకే. నెక్స్ట్, journal folio. This column depicts the page number on which the journal entry was passed. చిట్టాలో ఈ వ్యవహారం ఏ పేజీలో రాయబడిందో దాని గురించి తెలియజేస్తుంది. ఆ పేజ్ నెంబర్ సహజంగా ఇక్కడ వేస్తుంటాం. నువ్వు ఒక ఖాతా తయారు చేస్తున్నావు అంటే దానికి సంబంధించిన వ్యవహారం ఎక్కడ ఉంది అనేది వెతుక్కునే కంటే ఆడ పేజ్ నెంబర్ ఇచ్చింటారు జర్నల్ ఫోలియో. అలా చూసుకోవడం మనకి ఈజీగా సులభం అవుతుంది. అందుకోసం ఈ జర్నల్ ఫోలియో మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్, అమౌంట్. దిస్ కాలమ్ బేసికలీ షోస్ ద అమౌంట్ అసోసియేట్ విత్ ఎవ్రీ ఎంట్రీ. ఈ వరుసలో మనం ఏం చేస్తామంటే ప్రతి చిట్టా పద్దుకి సంబంధించిన మొత్తాన్ని ఇక్కడ రాస్తాం. రాయాలా వద్దా? ఊరికే అకౌంట్ ట్రాన్సాక్షన్ ఒకటి రాస్తే అవుతుందా? కాదు, అమౌంట్ వేయాలి. వేస్తేనే నీకు బ్యాలెన్స్ ఎంత ఉందనేది ఏముందనేది తెలుస్తుంది. కాబట్టి ఈ అమౌంట్ కాలం ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి మనకి